హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు మనం ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గత కొద్ది కాలంగా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం అని మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సోషల్కు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ రీడింగ్ అయితే మనం చేయడం అయితే జరుగుతుందన్నమాట. దానిలో భాగంగా ఈరోజు 6వ తరగతిలోని 6వ పాఠమైనటువంటి ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు అనే పాఠం గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. ఈ వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో అందరం కూడా కొలాబరేట్ అయ్యి చదువుకునే విధంగా ఈ ప్లాట్ఫామ్ని అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 6వ పాఠం. ఇక్కడ చూసినట్లయితే ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవుడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీరు తినే ఆహారాన్ని మీ కుటుంబం ఎలా సమకూర్చుకుంటుందో మీకు తెలుసా? ఆహార ఉత్పత్తి ఎలా అవుతుందో, అందుకు ఎలాంటి పరికరాలను ఉపయోగిస్తున్నారో, ఆ పరికరాలను ఎవరు కనుగొన్నారో తెలుసా? సో ఎలాంటి ఆహార పంటలను పండించుకోకుండా కేవలం ప్రకృతిలో లభ్యమయ్యే ఆహారాన్ని తింటూ జీవించే ప్రజల జీవన విధానాన్ని మీరు ఊహించగలరా? కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన మానవుల జీవన విధానాన్ని తెలుసుకోవటానికి ఈ క్రింది చిత్రాలను పరిశీలించండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని యాక్టివిటీస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఆది మానవులు ఇలా ఉంటారు అని కొన్ని నమూనా చిత్రాలు మనకి ఇక్కడ వేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే ఆది మానవుల జీవన విధానం అని ఇక్కడ మనకి టైటిల్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ చూసినట్లయితే వారి జీవన విధానాన్ని మనకి కొంత ఈ పటం ద్వారా మనం చూసే ప్రయత్నం చేయవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఆది మానవులు ఆహార సేకరణ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ నిప్పు కాల్చడం కానీ అదేవిధంగా ఇక్కడ చేపలు పట్టడం కానీ, ఇక్కడ చేపల్ని కడగడం కానీ, ఆ రాళ్ళ నుంచి అది దంచడం కానీ, ఇట్లా ఏదో ఒక యాక్టివిటీస్ని మనం ఇక్కడ పరిచయం చేస్తూ మనకి చూపించడం జరిగిందనమాట వారి ఆ ఆది మానవులు ఆహార సేకరణ గురించి. సో ఇక్కడ మనకి ఈ డబ్బాలో ఉన్నటువంటి ఏముందో చూద్దాం. పై చిత్రంలో మానవులు ఆహారాన్ని ఎలా సేకరిస్తున్నారు? వారు ఎటువంటి దుస్తులను వేసుకున్నారు? పై చిత్రంలో 5 లేదా 6 రకాల పనిముట్లు ఆయుధాలు ఉన్నాయి. వాటిని గుర్తుపట్టగలరా? ఇక్కడ చూసినట్లయితే అడవి నుంచి స్త్రీ పురుషులు ఏమి తెస్తున్నారో చెప్పండి. వారు ఎటువంటి పనులను చేస్తున్నారో వివరించండి. సో ఇవన్నీ ఈ పటాన్ని చూసి మీరు చేసే పనులే. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆహార సేకరణ వేట. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవులు అడవులలో ప్రకృతి సిద్ధంగా దొరికే ఫలాలు, పుష్పాలు, తేనె, గింజలు, దుంపలు, వేర్లు సేకరించేవారు. వాటితో పాటు పక్షులను, జంతువులను వేటాడుతూ జీవనాన్ని గడిపేవాడు. వారికి పంటలను పండించడం, జంతువులను మచ్చిక చేసుకోవడం తెలియదు. సో వారికి పంటలు పండించడం కానీ జంతువులను మచ్చిక చేసుకోవడం కూడా వారికి తెలియదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పట్టికలో డబ్బాలో ఉన్న మీరు తినే ఆహారంలో పండించినవి కాకుండా అడవుల నుంచి ప్రకృతి సిద్ధంగా దొరికే వాటి జాబితాను సిద్ధం చేయండి. తినడానికి వీలుగా వాటిని ఎలా తయారు చేసుకుంటారో చెప్పండి అని చెప్పడం జరిగింది. జనరల్గా ఉంటాయి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ మమ్మీ డాడీని లేదా ఇతరులని అడిగి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంతో కొంత ఈ పాఠం మీద మనం కూడా హోంవర్క్ చేస్తేనే మనకి ఈ పాఠం గురించిన జ్ఞాపకాలు మనకి ఎల్లకాలం మనతోనే ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మిమ్మల్ని అటవీకి పంపితే అక్కడ తినదగిన ఆహారం ఏమి లభిస్తుందో కనుక్కోగలరా? ఈ విషయం తెలియాలంటే ఏ ఫలాలు తినవచ్చో, ఏవి ఏ కాలంలో పండుతాయో మీకు తెలిసి ఉండాలి. వాటిని ఎలా తినాలి? పచ్చిగా తినాలా, ఉడికించి తినాలా, నూరి తినాలా, మరికొన్ని పదార్థాలతో కలిపి రుబ్బి తినాలా, నీటిలో నానబెట్టి తినాలా అనే విషయాలను మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే వేటాడటానికి ఆ ప్రాంతంలో సంచరించే జంతువుల అలవాట్లు, జీవన విధానం గురించి వేటగాళ్ళు తెలుసుకునేవారు.
నీటి కొరకు జంతువులు ఏ ప్రాంతానికి వస్తున్నాయో గమనించేవారు. అవి ప్రమాదకరమైనవా కావా, వాటి శరీర భాగాలు ఉపయోగాలు తెలుసుకునేవారు. ఆది మానవులు ఈ విషయాలను వారి పూర్వీకుల ద్వారా తెలుసుకొని తమ సంతతికి తెలియజేసేవారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పట్టికలో ఉన్నటువంటి చదువుదాం. నేటి మానవులు ఆది మానవుల ఆహార అలవాట్లతో భేదాలు, పోలికలను ఊహించి రాయండి. ఆది మానవులు ఏ విధమైన దుస్తులు వేసుకునేవారో మీకు తెలుసా అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఊహించండి, తెలుసుకోండి. తెలియకపోతే మీ మమ్మీ డాడీని అడగండి, ఇంకా ఇతరులను అడిగితే అలాంటి చిన్న చిన్నవి మీరు చేసే ప్రయత్నం చేయండి, ఆ టాస్క్లు అనేవి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే రాతి పనిముట్లు. నేడు మనం యంత్రాలను, ట్రాక్టర్లను, ఉక్కు పనిముట్లను ఉపయోగిస్తున్నాం. ఆది మానవులు రాళ్ళు, ఎముకలు, కొయ్యలతో చేసిన పనిముట్లను ఉపయోగించుకునేవారు. పెద్ద రాళ్లను జాగ్రత్తగా వేరొక రాయితో కొట్టి నునుపుగా, పదునుగా చేసి పనిముట్లు తయారు చేసుకునేవారు. ఈ పెద్ద రాతి పనిముట్లు మాంసం కోయటానికి, భూమిలోంచి దుంపలను తవ్వటానికి, జంతువులను వేటాడటానికి ఉపయోగపడేవి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత వారు ముడిరాతి నుంచి అనువుగా ఉండేలా చిన్న రాతి పనిముట్లను తయారు చేయటం మొదలుపెట్టారు. ఇలాంటి పనిముట్లను సూక్ష్మరాతి పరికరాలు అంటారు. సూక్ష్మరాతి పరికరాలు అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత వారు ముడిరాతి నుంచి అనువుగా ఉండేలా చిన్న రాతి పనిముట్లను తయారు చేయడం మొదలుపెట్టారంట. ఇలాంటి పనిముట్లను ఏమంటారంట? సూక్ష్మ రాతి పరికరాలు అని అంటారు అని ఇక్కడ మనం చూడడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి పైన చదివిన తర్వాత మనం కిందకి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే చేతి పనిముట్లు తయారీలో ఒక చిన్న విధానం వివరించే చిత్రం అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే వీటికి కొయ్య లేదా ఎముక పిడిని బిగించి వాటిని కత్తులు, బాణాలు, కొడవలు లాగా ఉపయోగించేవారు. ఈ పరికరాలు నేలలో గోతులు తవ్వడానికి, చెట్లను నరకడానికి, బెరడు తీయటానికి, జంతువుల చర్మం తీయటానికి, వాటిని శుభ్రం చేసి దుస్తులుగా కుట్టుకోవడానికి, మాంసం ఎముకలను కోయటానికి, వేర్లు దుంపలు కోయటానికి, జంతువులను వేటాడడానికి ఉపయోగించేవారు. సో ఇక్కడ ఈ సూక్ష్మరాతి పరికరాలను దేనికి ఉపయోగించారు? ఇక్కడ కత్తులు, బాణాలు, కొడవలలాగా ఉపయోగించేవారంట. ఈ పరికరాలు నేలలో గోతులు తవ్వడానికి, చెట్లను నరకడానికి, బెరడు తీయడానికి, జంతువుల చర్మం తీయడానికి, వాటిని శుభ్రం చేసి దుస్తులుగా కుట్టుకోవడానికి, మాంసం ఎముకలను కోయడానికి, వేర్లు పండ్లు కోయడానికి, జంతువులను వేటాడడానికి ఉపయోగించేవారట. ఇక్కడ మనం చూసినట్లయితే పురాతన రాతి గొడ్డలి, అదేవిధంగా సూక్ష్మ రాతి పరికరాలు, రాతి కొడవలి. ఇది రాతి కొడవలి, ఇది రాతి గొడ్డలి, పురాతనమైనటువంటి. సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ నోట్అవుట్ చేసుకోండి. ఇవి మనకి బిట్లు రూపంలో వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్లో పెద్ద మొత్తంలో బయలుపడిన పురాతన పనిముట్లు. అమరాబాదు ఏ జిల్లాలో ఉంది అని కూడా ఇలాంటి క్వశ్చన్లు కూడా రావడం జరిగింది గతంలో, ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ బయలుపడిన రాతి పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో బయలుపడిన రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు. రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు ఎక్కడ బయలుపడ్డాయి? ఏలేశ్వరం ఏ జిల్లాలో ఉంది? ఈ విధంగా క్వశ్చన్లు వస్తాయి. ఆదిలాబాద్ జిల్లా గన్పూర్లో బయలుపడిన సూక్ష్మ రాతి పరికరాలు. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఆనాటి రాతి పనిముట్లు లభ్యమైన ప్రాంతాల ద్వారా రాతి పనిముట్లను అధ్యయనం చేయడం ద్వారా ఆదిమానవుల జీవన విధానం గురించి తెలుసుకోగలం అని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నేటి ప్రజలు బాక్స్ ఐటమ్ చూసినట్లయితే నేటి ప్రజలు రాళ్లను ఏ పనులకు ఉపయోగిస్తున్నారో మీరు తెలుసుకోండి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే నిప్పు అని ఉండడం జరిగింది. నిప్పును కనుగొనడంతో ఆదిమానవుల జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది. ఆదిమానవుల జీవితంలో గొప్ప మార్పు ఎప్పుడు వచ్చిందంట? నిప్పును కనుగొన్న తర్వాత వచ్చిందంట. బహుశా వారు 2 రాళ్ళ మధ్య లేదా ఎండు పుల్లల మధ్య రాపిడి చేసి నిప్పును పుట్టించి ఉంటారు. వారు ఆహారంగా తీసుకునే పచ్చి మాంసాన్ని ఆ నిప్పుతో కాల్చి తినడానికి వీలు పడింది. వండుకొని తినే ఆహారానికి ఇది నాంది పలికింది. ఈ నిప్పును అనేక రకాలుగా ఉపయోగించుకునేవారు. క్రూర మృగాలను తరిమేయటానికి, తాము నివసించే గుహాల్లో వెలుగు నింపడానికి ఉపయోగించారు. చెక్కను
గట్టిపరిచి ఉపయోగించడానికి దానిని నిప్పుపై వేడి చేసేవారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే బాక్స్ ఐటమ్. నేడు మనమందరం నిప్పును దేనికి ఉపయోగిస్తున్నాం రాయండి. ఆదిమలో జీవిత అనుభవాన్ని పొందడానికి చెక్కుముక్కి రాళ్ళను ఉపయోగించి రాపిడితో నిప్పును పుట్టించి వాటి కింద పత్తిని కానీ లేదా ఎండుటాకులను కానీ ఉంచి మండించండి. అంటే ఇక్కడ మనకి చెక్కుముక్కి రాయి నుంచి ఆదిమానవుడు నిప్పును ఉపయోగించాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీన్ని నోట్అవుట్ చేసుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే సంచార జీవనం. ఆది మానవులు చిన్న చిన్న గుంపులుగా గుహలలో చెట్లు లేదా రాళ్ళ నీళ్ళలో నివసించేవారు. ఇళ్లను నిర్మించుకునేవారు కాదు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోతూ సంచార జీవనం గడిపేవారు. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోతూ సంచార జీవనం గడిపేవారు. సో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోయేవారు సంచార జీవనం చేస్తారని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక దగ్గర పర్మనెంట్ ప్లేస్ అంటూ ఉండదు, ఎప్పటికీ మారుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళని సంచార జీవులు అంటాం. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని సంచార జీవులు అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక బాక్స్ ఐటమ్ ఉంది. బాక్స్ ఐటమ్ ఒకసారి చూద్దాము. ఏ కారణాల వల్ల ఆదిమానవులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరించేవారో మీరు ఊహించగలరా? ఒక గుంపు ప్రజలు ఏ ప్రాంతంలోని పండ్లను లేదా జంతువులను పూర్తిగా ఉపయోగించుకుంటే ఏం జరుగుతుంది? జంతువులు ఒకే ప్రాంతంలో నివసిస్తాయా లేదా అవి సంచార జీవనం గడుపుతాయా? అదేవిధంగా సంవత్సరం పొడవునా ఒకే ప్రాంతంలో నీరు దొరుకుతుందా? ఇప్పటికీ చాలామంది ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతూ ఉన్నారు. అలా మారేటప్పుడు వారు ఏ వస్తువులను తమతో వెళ్తుంటారు? సో ఇక్కడ చూసినట్లయితే ఆది మానవులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళేటప్పుడు తమతో ఏ వస్తువులను వెళ్ళేవారు? నేడు మానవులు సంచార జీవనం గడపక ఇల్లు నిర్మించుకొని అక్కడే నివసించడానికి గల కారణాలు ఏవి? సో ఇవన్నీ కూడా మీరు రాయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి బొమ్మలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ పాండవుల గుట్ట ఎక్కడుందంట? రేగొండ, జయశంకర్ జిల్లా గుహలోని చిత్రాలు. ఇట్లా కూడా మనకి బిట్లు పడతాయి పాండవుల గుట్టలు ఎక్కడుందని. సో అవి కూడా మీరు నోట్అవుట్ చేసుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ చిత్రకళ వివిధ ప్రాంతాల్లోని గుహల గోడలపై, రాతి స్థావరాలపై ఆదిమానవులు జంతువులను వారు వేటాడే సంఘటనలను చిత్రించారు. వారు కొన్ని రకాల రంగురాలను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. చిత్రించడానికి వెదురు కంచెను ఉపయోగించేవారు. బహుశా వారు ఇలా చిత్రీకరించడానికి మతపరమైన ప్రాముఖ్యత ఉండవచ్చని అంచనా చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే బాక్స్ ఐటమ్. మీ ప్రాంతంలోని ప్రజలు వివిధ పర్వదినాల ప్రాముఖ్యతను చిత్రాల ద్వారా, ముగ్గుల ద్వారా తెలియజేస్తారా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే బాక్స్ ఐటంలో తెలంగాణలో రాతియుగపు స్థావరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసినట్లయితే తొలి రాతియుగానికి చెందిన పూర్వ చారిత్రక కాలం నాటి మానవులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నివసించారు. వారు తయారు చేసిన రాతి పనిముట్లు దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బయలుపడ్డాయి. అవి ములుగు జిల్లాలో ఎక్కల, నాగర్ కర్నూలు జిల్లాలో, అంటే ఇక్కడ చూడండి ములుగు జిల్లాలో ఎక్కడుందంటే ములుగు జిల్లా, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాదు, అదేవిధంగా నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరము, పెద్దపల్లి జిల్లాలోని రామగుండము, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు, సంగారెడ్డి జిల్లాలోని మంజీర లోయ, భద్రాద్రి జిల్లాలోని చెర్ల. సో ఈ విధంగా ఏ జిల్లా నుంచి ఏ ప్రాంతానికి ఉందో అది మీరు నోట్అవుట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ములుగు జిల్లా ఎక్కాల, నాగర్ కర్నూలు జిల్లా అమరాబాదు, సో నల్గొండ జిల్లా ఏంటిది ఏలేశ్వరము, పెద్దపల్లి జిల్లా రామగుండము, ఆదిలాబాద్ జిల్లా ఏంటిది ఉట్నూరు, అదేవిధంగా నిజామాబాదు ఆర్మూరు, సంగారెడ్డి మంజీర లోయ, భద్రాద్రి చెర్ల. సో ఇవన్నీ మీరు నోట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఉపాధ్యాయుల సహాయంతో మీ జిల్లాలో ఉన్న రాతియుగ స్థావరాన్ని దర్శించండి. మీ సమీప పట్టణంలో ఉన్న మ్యూజియంలోని రాతి పనిముట్లను చూడండి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ చూసినట్లయితే రాతి చిత్రకళ స్థావరాలు. పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వారి సూక్ష్మరాతి పరికరాలను, చిత్రాలను ఇక్కడ వదిలి వెళ్ళారు. ఇటువంటి చిత్రాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలోని పాండవులగుట్టలో గల రాతి గుహల గోడలపై కనుగొనబడ్డాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పక్కకు ఇంకో బాక్స్ ఐటమ్ ఉంది, అది కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ ఈ రాతి చిత్రకళ ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపు తెచ్చాయి. పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల కాలం వరకు ఈ చిత్రకళ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక్కడ చూసినట్లు పాండవులగుట్ట గుహలలోని చిత్రాలను పరిశీలించండి. ఏమి గమనించారు? చిత్రాల గురించి వర్ణించండి. వాటిలో ఆదివాసులు గీసిన చిత్రాలను గమనించారా? పాత చిత్రాల మీదనే వాటిని ఎందుకు గీసి ఉంటారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రపురంలో గల నీలాద్రి గుట్టల్లోని రాతి స్థావరం అని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒకటి మనకి బాక్స్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. చిత్రం యొక్క రంగు ఏమిటి? ఈ చిత్రాలను గీయడానికి రంగులు మరియు కంచెలు వేసుకోవడానికి ఏ వస్తువులను ఉపయోగించి ఉంటారో కనుక్కోగలరా? కింద ఇవ్వబడిన పటంలో మీ జిల్లాలోని రాతి చిత్రకళ స్థావరాన్ని గుర్తించండి. రాతి చిత్రకళలో వేట, పోరాడుతున్న సన్నివేశాలు, తేనె సేకరణ, నృత్యం మరియు సంగీతం మొదలైన చూపించారు. ఎద్దు, బర్రె, మూపురం ఎద్దు అంటే ఎద్దు, బర్రె, మూపురం ఎద్దు, జింక, ఏనుగు, అడవి మేక, పులి, మొసలి, తేలు, ముళ్ళపంది, ఎండ్రకాయ, కప్ప, పాకే కీటకాలు, చేప, తాబేలు, బల్లి, కోతి, ఎలుగుబంటి మరియు పక్షులు, గ్రద్ద లాంటి పక్షులు, రాబందు, కొంగ, నెమలి, కాకి, తేనెటీగలు, సీతాకోక చిలుక, వీటితో పాటు రేఖ గణిత చిహ్నాలు, మానవ చిత్రాలు, విల్లు, బాణం, కత్తి, బరిసె వంటి ఆయుధాలు కనిపిస్తాయి. సో ఇవన్నిటి గురించి కూడా మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, లేదంటే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది వచ్చేసి మనకి తెలంగాణ ముఖ్యమైన రాతి చిత్ర స్థావరాలను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ మనకి స్థావరాలు అనమాట. ఒకసారి ఎక్కడెక్కడ అనేది చూసుకోండి. ఆసిఫాబాద్, రామగుండం, పాండవులగుట్ట, రామచంద్రపురం, జూపల్లి, దొంగలగుట్ట, కోకాపేట్, ఎడ్తనూర్, రేగొండ, బోడిగపల్లి, వర్గల్, అదేవిధంగా దూపడుగుట్ట అని, దుర్గం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నేటి కాలంలో వేటగాళ్ళు అని ఇక్కడ మనం చూస్తున్నాం. నేటికి కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అనేక సమూహ మానవులు వేటాడటం, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నారు. మన రాష్ట్రంలో కొంతమంది యానాదులు, చెంచులు ఈ విధమైన జీవనాన్ని నేటికి గడుపుతున్నారు. వారి జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలని కొంతమంది పరిశోధకులు వారితో సహజీవనం సాగించి వారి గురించి అధ్యయనం చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆది మానవులు అడవులలో ఏ విధమైన జీవనం గడిపేవారో ఊహించుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా మనకి చిత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడవచ్చు. సో ఇది మనకి 1930 నాటి చెంచుల చిత్రాలని ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చూసినట్టు సమజీవనం. ఆది మానవులు చిన్న సమూహాలుగా ఏర్పడి సంచార జీవనాన్ని గడిపేవారని తెలుసుకున్నాం. అప్పుడు స్త్రీలు, పురుషులు అందరూ కలిసి వేటాడి ఆహారాన్ని సంపాదించేవారు. ఆహార అన్వేషణలో స్త్రీలు, పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని చిన్న జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదించేవారు. సో ఇక్కడ చూసినట్లయితే పెద్ద జంతువులను వేటాడటానికి కొన్ని రోజుల ప్రణాళిక ద్వారా పురుషులు నిర్వహించేవారు. ఆనాటి వేటగాళ్ళు వేటాడిన ఆహారాన్ని వారి సమూహంలోని ప్రజలందరితో పంచుకునేవారు. మాంసం, చేపలు, పండ్లు, ఆకులు, దుంపలు, అడవి ధాన్యాలను నిల్వ చేసే వసతులు ఆనాటి మానవులకు ఉండేవి కావు. కానీ నేటి కాలంలో మనం తినే ధాన్యాలు, పప్పు దినుసు త్వరగా చెడిపోవు. ఇక్కడ చూసినట్లయితే ఆనాటి మానవులకు ఉండేవి కావు, అంటే స్టోర్ చేసుకోవడానికి ఉండేవి కావు. కానీ నేటి కాలంలో తినే ధాన్యాలు, పప్పు దినుసు త్వరగా చెడిపోవు. అంతేకాకుండా కొన్ని నెలల వరకు చెడిపోకుండా కాపాడుకోవడానికి జాడీలు
డబ్బాలు లభిస్తున్నాయి. అంతకుముందు ఉండేవి కాదు కాబట్టి అందరూ పంచుకునేవారు. ఇప్పుడు నిల్వ చేసుకోవడం మొదలుపెట్టారు. డబ్బాలు లభిస్తున్నాయి. కానీ సంచార జీవనం గడిపిన ఆదిమానవులకు ఇలాంటి వసతులు ఉండేవి కావు. ఆహారాన్ని నిల్వ చేసి వాటితో తీసుకొని పోవడం సాధ్యమయ్యేది కూడా కాదు. సో ఒకవేళ దాచినా కూడా వాటిని వాళ్ళు క్యారీ చేయడానికి ప్రాబ్లం వచ్చేది. సో ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసే ప్రయత్నమే చేసేవారు. తర్వాత చూసినట్లయితే వేటాడిన అడవిలో దొరికిన ఆహారాన్ని పంచుకోవటం వల్ల వారిలో ధనిక పేద తేడాలు ఉండేవి కావు. ఒకరితో మరొకరు సమానంగా వ్యవహరించేవారు. అందరూ కలిసిమెలిసి చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేవారు. ఆది మానవులు అడవిలోని జంతువులను వేటాడినప్పటికీ అడవిలోని వృక్షాలు, జంతువులు, నదులు, పర్వతాల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉండేవారు. ఉండేవారు. వారికి సరిపడేంత ఆహారం సంపాదించుకోవడానికి వీటిని తరచుగా పూజించేవారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వేటాడిన జింక కృతజ్ఞతలు తెలుపుతున్న ఆది మానవులు. ఇక్కడ జింక వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సో పిక్చర్ మనకి చూడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆహారం కోసం వేట సేకరణ ద్వారా అడవుల్లో గడిపే ఆది మానవుల జీవన విధానాన్ని మనం ఊహించవచ్చు. సో ఇక్కడ మనకు ఒక బాక్స్ ఐటెం ఇచ్చారు, ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఆది మానవులు ఆహారాన్ని ఎందువల్ల చాలా కాలం నిల్వ చేసుకోలేకపోయారు. ఆనాటి వేటగాళ్ళు ఆహారాన్ని పంచుకోకపోయి ఉన్నట్లయితే ఏమి జరిగి ఉండేదో ఊహించగలరా? సో వారిలో ధనవంతులు ఎందుకు లేరో తెలుసుకోగలరా? వేటాడిన జంతువులకు ఆది మానవులు పండిన పంటకు నేటి మానవులు కృతజ్ఞతలు తెలపడంలో ఏమైనా పోలికలు ఉన్నాయా చూడండి. సో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి అవి. తర్వాత మనం చూసినట్లయితే ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు కొన్ని వేల సంవత్సరాల పాటు మానవులు వేట సేకరణ ద్వారా ఆహారాన్ని సంపాదించుకునేవారని తెలుసుకున్నాం. కేవలం 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే మానవుల ఆహారాన్ని పంటలు పండించుట ద్వారా సంపాదించుకుంటున్నారు. వారి జీవన విధానాన్ని ఎందుకు మార్చుకున్నారో తెలుసుకుందాం. సో మానవుడు 12,000 సంవత్సరాల క్రితం నుంచే వ్యవసాయాన్ని మొదలుపెట్టి ఇక్కడ ఆహార పంటలు పండించడం మొదలుపెట్టాడని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ శీతోష్ణంలో గొప్ప మార్పులు సంభవించాయి. ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది. దీనివల్ల అటవీ ప్రాంతాలు కొన్ని గడ్డి భూములుగా మారిపోయాయి. ఈ గడ్డి భూములే పశువులకు, గొర్రెలకు, మేకలకు అవసరమైన గడ్డిని అందించాయి. మానవులకు కూడా తినడానికి వీటి నుంచి తృణధాన్యాలు లభించేవి. క్రమంగా ఆది మానవులు ఈ గడ్డి భూములను, వాటిపై ఆధారపడి ఉన్న జంతువులను పరిశీలించి వాటిపై ఆధిక్యతను సంపాదించుకున్నారు. దీని ఫలితంగా జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం మొదలైనవి. దీనివల్ల ఏం జరిగిందో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే పంటలు పండించటం, జంతువుల పోషణ చూసినట్లయితే క్రమంగా ఆదిమానవంలోని పురుషులు, స్త్రీలు, పిల్లలు ఏ ప్రాంతాల్లో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో, విత్తనాల నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో పరిశీలన చేయడం మొదలుపెట్టారు. దీనికోసం వారు మొక్కలను పక్షుల, జంతువుల నుంచి కాపాడేవారు. ఫలితంగా మొక్కలు పెరిగి పంటలు పండాయి. ఆహారంగా ఉపయోగపడే మొక్కలు పెరిగే ప్రాంతాల్లో ప్రజలు స్థావరాలు ఏర్పరచుకొని పంటలు పండించారు. ఇలా భూములపై వివిధ ప్రాంతాల్లో పంటలు పండించే వివిధ సమూహాలు రైతు సమూహాలుగా ఏర్పడ్డాయి. సో ఇక్కడ చూసినట్లయితే వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వరి, గోధుమ, జొన్న, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, దుంపలు, కూరగాయలు పండించడం నేర్చుకున్నారు. రకరకాల పంటలను, కూరగాయలను ఎలా పండించుకోవాలో ఒకరి నుంచి మరొకరు తెలుసుకోగలిగారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్రమంలో వారు తినగా మిగిలిన ఆహారాన్ని వారి నివాసాల దగ్గరకు వచ్చి గడ్డి తినే సాధు జంతువులకు పెట్టి వాటిని మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా పెంచుకునే జంతువులకు క్రూర మృగాల నుంచి రక్షణ కల్పించేవారు. ఈ విధంగా జంతువులను మచ్చిక చేసుకొని
పెంచుకోవడం వల్ల వారికి మాంసం, జంతు చర్మం, పాలు మొదలైనవి లభ్యమయ్యాయి. వారు క్రమంగా ఎద్దులను, గాడిదలను వ్యవసాయానికి సరుకులు మోయడానికి ఉపయోగించేవారు. సో ఈ విధంగా జరిగింది. మచ్చిక చేసుకోవడం ఆది మానవులు సాధారణంగా అధిక దిగుబడినిచ్చే రోగాల బారిన పడకుండా ఉండే మొక్కలను, జంతువులను ఎంపిక చేసేవారు. మళ్ళీ విత్తడానికి ఇటువంటి మొక్కల విత్తనాలనే సేకరించి ఉపయోగించేవారు. ఎంపిక చేసిన జంతువులతోనే పశుోత్పత్తిని గావించేవారు. ఈ విధంగా వారు పంచుకునే మొక్కలు, జంతువులు, అడవి మొక్కలు, జంతువులను భిన్నంగా రూపొందాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంచుకున్న విత్తనాల నుంచి దిగుబడి లభించే వరకు మొక్కలను రక్షించేవారు. ఇదే క్రమంలో మచ్చిక చేసుకున్న జంతువులను వారికి ఉపయోగపడే రీతిలో పెంచుకునేవారు. ఈ విధానాన్ని మచ్చిక చేసుకోవడం అంటారు అని ఇక్కడ చెప్పవచ్చు. సో ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజలు వారికి వివిధ రకాల ఉపయోగపడే మొక్కలను, జంతువులను పెంచేవారు. సో ఇక్కడ ఒకటి మనకి బాక్స్ ఐటమ్ చూసినట్లయితే వచ్చే సంవత్సరం పంటలు పండడానికి ఈనాటి రైతులు కూడా విత్తనాలు ఎంచుకుంటున్నారా? సో ప్రస్తుత రైతులు విత్తనాల కోసం ఎంపిక చేసిన పంటలను ఎలా సంరక్షించుకుంటున్నారో మీకు తెలుసా? సో ప్రజలు వారి పెంపుడు జంతువులకు ఎలా సంరక్షణ కల్పిస్తున్నారు? సో ఇవి ఒకసారి తెలుసుకోండి. ఇక్కడ చూసినట్లయితే కానీ ప్రజలందరూ మొక్కలను, జంతువులను పెంచేవారు కాదు. చాలామంది ఇంకా అడవుల్లో జంతువులను వేటాడి ఆహారాన్ని సమకూర్చుకునేవారు అని ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయం కూడా అందరూ ఒకే విధంగా చేసేవారు కాదు. మొదట అటవీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవారు. పోడు వ్యవసాయం గురించి 5వ పాఠంలో చదివారు. తర్వాత వ్యవసాయంతో పాటు వేట, ఆహార సేకరణ కొనసాగించేవారు. నేలను దున్ని ఎరువులు ఉపయోగించడం ద్వారా సారవంతం చేసుకోవచ్చని వారిలో కొందరు తెలుసుకున్నారు. దీనితో ప్రతి సంవత్సరం సారవంతమైన నేలల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదని తెలుసుకున్నారు. వారు వ్యవసాయంలో జంతువులను, నేలను దున్నటానికి, పంటల రవాణా, ఎరువులకు, ఇతర అవసరాలకు ఉపయోగించేవారు. దీనివల్ల పశుపోషణతో పాటు వ్యవసాయం అమల్లోకి వచ్చింది అని మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో స్థిర జీవనం, ఇక్కడ ఎప్పుడైతే ప్రజలు పంటలు పండించడం ప్రారంభించారో అప్పుడు వారు అక్కడే చాలా కాలం పంటలను రక్షించుకోవడానికి, పంటలకు నీరు పెట్టడానికి, జంతువులు, పక్షుల నుంచి వాటిని కాపాడటానికి, కలుపు తీయటానికి పంటలు పండే ప్రదేశంలో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు. పంట కోసిన తర్వాత దానినంతా ఒకే రోజు తినలేరు కాబట్టి నిల్వ చేయడం మొదలుపెట్టారు. పండించిన ధాన్యాన్ని 6 నెలల నుంచి సంవత్సరం దాకా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఒక చోట ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితులు స్థిర జీవనానికి దారి తీశాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే పురాతన కుండ దీనిలో ఏమి నిల్వ చేసుకునేవారని భావిస్తున్నారు చెప్పండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఊహించి చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే స్థిర జీవనం తప్పనిసరి కావడం వల్ల వారు రాతితో, కొయ్యతో లేదా మట్టితో లేదా ఎండుగడ్డితో ఇళ్లను నిర్మించుకోవడం మొదలైంది. పాలు, నీరు, ధాన్యం నిల్వ చేయడానికి, వండటానికి పాత్రలు అవసరమయ్యాయి. ఇది వివిధ రకాల కుండల తయారీకి దారి తీసింది. పాత్రలపై అందమైన బొమ్మలను చిత్రించి అలంకరించేవారు. పంటకు పొయ్యి, ధాన్యం దంచేందుకు రోలు అవసరం అయ్యాయి. పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో వారు ఉపయోగించిన రాతి పనిముట్లు, పాత్రలు, గుడిసెలు, ఇతర పనిముట్లు అవశేషాలు లభ్యమయ్యాయి. సో ఇక్కడ చూసినట్లయితే వీటితో పాటు కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితం ఆదిమానవులు నిప్పుపై కాల్చిన ధాన్యం కూడా లభ్యమైంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా చూడండి, 12,000 సంవత్సరాల క్రితం నిల్వ చేసిన ఆహారాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఆహారం. సో ఇక్కడ చూసినట్లయితే
ఆనాటి రైతులు చెట్లను కొమ్మలను నరకడానికి వీలుగా ఉండే కొత్త రకం రాతి పనిముట్లను తయారు చేసుకున్నారు. వీటిని నవీన రాతి పరికరాలను పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. ఆనాటి వ్యవసాయదారులు అనువైన రాతిని మరొక రాతిపై సాన పట్టడం ద్వారా గొడ్డల లాంటి పరికరాలను తయారు చేసుకునేవారు. ఇలా సాన పట్టిన గొడ్డళ్లకు కొయ్యపీడి బిగించేవారు. ఈ కొత్త పనిముట్లతో పంటలు పండించడం ద్వారా ఆది మానవుల జీవన విధానంలో మౌలికమైన మార్పులు వచ్చాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇదొక పాయింట్ మీరు రాసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ బొమ్మలు చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్లో లభ్యమైన చెక్కకు బిగించిన రాతి గొడ్డలి. చెక్కకు బిగించిన రాతి గొడ్డలి ఎక్కడ లభించిందని మనకి క్వశ్చన్ ఇట్లా ఫ్రేమ్ కావడం జరుగుతుంది అనమాట. ఒకసారి చూసుకోండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మహబూబ్ నగర్ జిల్లా షేర్పల్లిలో లభ్యమైన నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఆధారం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం హైదరాబాద్ నుంచి సేకరించడం జరిగింది. ఇంకోటి మనకి ఇక్కడ బాక్స్ ఐటమ్ ఉంది, ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఆది మానవులు ధాన్యాన్ని ఏ విధంగా నిల్వ చేసేవారు? పంటలు పండించే ప్రజలు అదే ప్రదేశంలోనే ఎందువల్ల స్థిర నివాసం ఏర్పరచుకున్నారు? ఆది మానవులు నివసించిన గుడిసెలను ఊహించి చిత్రించండి. అవి ఇప్పుడు మీరు నివసించే గృహాలకు ఏ విధంగా భిన్నమైనవో చెప్పండి అని మనకు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు సుమారు 9,000 సంవత్సరాల క్రితమే మనకి ఎక్కడ దొరికాయంటే బెలూచిస్తాన్లో బయటపడడం జరిగింది. సో ఇక్కడ చూడండి, భారతదేశంలో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు ఎక్కడ సుమారు 9,000 సంవత్సరాల క్రితం 9,000 సంవత్సరాల క్రితం ఎక్కడ బయలుపడ్డాయంట? బెలూచిస్తాన్లో మనకి బయలుపడడం జరిగింది. సుమారు 5,000 సంవత్సరాల క్రితం అంట కాశ్మీర్లో, 4,000 సంవత్సరాల 4 లేదా 5,000 సంవత్సరాల క్రితం ఎక్కడంట బీహార్లో బయటపడడం అయితే జరిగిందని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 9,000 అంటేనేమో మనకు బెలూచిస్తాను, అదేవిధంగా సుమారు 5,000 సంవత్సరాల క్రితం అంటేనేమో మనకి ఏంటిది కాశ్మీరు, 4 లేదా 5,000 సంవత్సరాల క్రితం అంటే మనకి బీహార్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఆదిమానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దక్కన్ పీఠభూమిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో దొరికాయి. ఈ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో పెద్ద పరిమాణంలో బూడిద దిబ్బలు కూడా కనుగొనడం జరిగింది అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 5,000 సంవత్సరాల క్రితం ఆదిమానవులు ఈ ప్రాంతంలో పశుపోషణ చేసినట్లు తెలుస్తుంది. వారు కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో జంతువులను కంచె ద్వారా నిలువరించి అనంతరం వాటి పేడను ఎండబెట్టి దిబ్బలను ఏర్పాటు చేశారు. తర్వాత ఈ దిబ్బలను పండుగ సందర్భాల్లో కాల్చి బూడిద చేసేవారు. ఈ విధంగా ఆనాడు ఏర్పరిచిన బూడిద కుప్పలు ప్రస్తుతం మన రాష్ట్రంలో నాగర్ కర్నూలు, ఆంధ్రప్రదేశ్ కర్నూలు అనంతపురం జిల్లాల్లో బయటపడ్డాయని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ బూడిద కుప్పలతో పాటు నవీన శిలాయుగానికి చెందిన రాతి గొడ్డలి, రాతి పారలు, కుండల అవశేషాలు మొదలైనవి కనుగొన్నారు. ఈ విధంగా ఆదిమానవులు పంటలు పండించడంతో పాటు స్థిర నివాసాల గ్రామ సముదాయాలను ఏర్పరచుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో నూతన శిలాయుగం. తెలంగాణలో నూతన రాతి యుగం వచ్చేసి మనకి వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలలో ఎక్కువ సంఖ్యలో నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు కనుగొనబడ్డాయని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే వరంగల్ జిల్లాలో పూలకొండలో జరిగిన తవ్వకాలలో కాల్చిన మట్టి, వీటితో పాటు అసంఖ్యాకంగా సూక్ష్మరాతి పరికరాలు, చేతితో చేసిన కుండలు, ధాన్యాన్ని నిల్వ చేసే పాత్రలు, నిల్వ ఉంచే పాత్రలు లభ్యమయ్యాయి. దీన్ని బట్టి
300 సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కీలక పదాలు మనం చూసినట్లయితే వేట, ఆహార సేకరణ, సమాజం, సంచార జీవులు, పశుపోషణ, పురావస్తు శాస్త్రవేత్తలు, రాతి పనిముట్లు, సమజీవనం, స్థిర జీవనం, పోడు వ్యవసాయం, సూక్ష్మరాతి పరికరాలు, మచ్చిక చేసుకోవడం, నవీన శిలాయుగం. సో ఇవన్నీ కూడా ఈజీ వర్డ్స్ అయినా మీరు ఒకసారి ఇవి చదవండి, కీలక వర్డ్స్. వీటికి సంబంధించిన ఎక్కడనే ఒకసారి దొరకబట్టి దాని మీనింగ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ అభ్యాసనం మెరుగుపరచుకోవడం ఉంది కదా, ఇవి కూడా మీరు చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తెలిసిన వాళ్ళని తెలుసుకోండి. ఒకవేళ అప్పటికి మీరు క్లారిఫై కాకపోతే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీటికి సంబంధించిన నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన బిట్స్ నేను చేసేటప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా కవర్ చేస్తూ నేను బిట్స్ అయితే ఫామ్ చేయడం జరుగుతుంది. అప్పుడైతే మీకు దీనికి సంబంధించిన ఫుల్ క్లారిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం టెక్స్ట్ బుక్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని మనం క్షుణ్ణంగా చదువుకుంటూ ఒక రీడ్ లాగా వెళ్ళిపోదాము. తర్వాత సెషన్లో మనం దీనికి సంబంధించిన బిట్స్ సంబంధించినవి మనం తీసుకొచ్చుకొని వాటి మీద మనం ఎక్స్ప్లెనేషన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.